అలాగే థర్డ్ కేటగిరీ స్కిల్కి వచ్చేటప్పటికి కాగ్నిటివ్ అండ్ మెటా స్కిల్స్. అంటే ఏఐ ఖచ్చితంగా రీప్లేస్ చేయలేని స్కిల్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే క్రిటికల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, స్ట్రాటజిక్ థింకింగ్, క్రియేటివిటీ. ఇవి ఖచ్చితంగా ఏఐ రీప్లేస్ చేయలేదు కాబట్టి ప్రతి స్టూడెంట్ వచ్చే 4 years బీటెక్ చేసే ప్రతి స్టూడెంట్ సో ఈ క్రిటికల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, కంటిన్యూస్ లెర్నింగ్ వీటి మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. సో అంటే చాలామంది అడుగుతున్నారు, వచ్చే 26 to 30 బీటెక్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ తీసుకుంటే ఏఐ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ట్రస్ట్, క్లౌడ్ ప్లస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్, డేటా ఎకానమీ స్కిల్స్ అంటే డేటా ఇంజనీరింగ్ లాంటివి. సో ఇలాంటివి చాలా చాలా పాపులర్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా అంటే వచ్చే 4 years కానీ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేయాలని డిసైడ్ అయితే ఏఐ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఇక్కడ ఏముంటే మీకు ఏఐ నేటివ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ కానీ, ఏఐ సూపర్ కంప్యూటింగ్, అలాగే ఎంఎల్ ఆప్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుకోవాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ట్రస్ట్కి వచ్చేటప్పటికి ఏఐ సెక్యూరిటీ ప్లాట్ఫామ్స్, కాన్ఫిడెన్షియల్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ ఇలాంటివి వస్తాయి. అలాగే క్లౌడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్కి వెళ్ళిపోతే మీరు సో క్లౌడ్ ఆర్కిటెక్చర్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా వచ్చే 4 yearsలో స్కిల్స్ బాగానే ఉంటాయి.